హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఐటీ కంపెనీస్ అనేవి ఎలా వర్క్ అవుతాయి. సో హౌ ఐటీ కంపెనీస్ ఆర్ వర్క్స్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఐటీ కంపెనీస్ అనేవి ఎలా వర్క్ అవుతాయి. సో ఒక ఎంప్లాయీ కానీ ఒక యంగ్ స్టూడెంట్ కానీ ఎవరైనా ఒక ఐటీ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఎలా ఉంటాయి, అతను ఎన్ని విధాలుగా చేంజ్ అవ్వాల్సి వస్తుంది అనే దాని గురించి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి అనేవాడు ఒక ఐటీ కంపెనీలోకి వెళ్ళాడు. సో వెళ్ళడం అంటే మీన్స్ అతనికి ఇంటర్వ్యూ జరుగుతుంది. సో నెక్స్ట్ అతనికి ఆ ఇంటర్వ్యూ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఆఫర్ లెటర్ రిలీజ్ చేసే ముందు అతని దగ్గర నుంచి ఒక ఎక్స్పీరియన్స్డ్ అయితే ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్స్ కానీ లేదా అతని పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ లేదా అతని ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ తీసుకొని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత జనరల్గా ఈ రోజుల్లో జరుగుతుంది ఏంటంటే ఐటీ కంపెనీస్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఆఫర్ లెటర్ కంటే ముందే జరుగుతుంది. ఓకే, సో బిఫోర్ కోవిడ్-19 కానీ ఆఫ్టర్ కోవిడ్-19 కానీ కొన్ని ఇయర్స్ మధ్యలో గ్యాప్ ఏమైందంటే ఆఫర్ లెటర్ ఇచ్చేసి తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసేవాళ్ళు. కరోనా టైంలో కూడా ఆఫర్ లెటర్ ఇచ్చి మాత్రమే తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసేవాళ్ళు. కానీ ఈ టైంలో ఏం జరుగుతుందంటే ఆఫర్ లెటర్ ఇవ్వకముందే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు ప్రతి ఒక్క కంపెనీ. మోస్ట్ ఆఫ్ ద ఎంఎన్సీ కంపెనీలన్నీ ఆఫర్ లెటర్ ఇవ్వకముందే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చేస్తున్నాయి. ఎందుకంటే ఫేక్ క్యాండిడేట్స్ని ఫిల్టర్ చేయడానికి మాత్రమే. ఓకేనా, సో ఒక ఎంప్లాయీ అనేవాడు ఒక కంపెనీలో జాయిన్ అవ్వాలంటే ఇంటర్వ్యూ క్లియర్ చేసి బ్యాక్గ్రౌండ్ క్లియర్ అయిన తర్వాత ఈ రోజుల్లో చూసుకుంటే ఆఫర్ లెటర్ అనేది బ్యాక్గ్రౌండ్ క్లియర్ అయిన తర్వాత ఇస్తున్నారు అన్నమాట. సో ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే అతనికి ఆఫర్ లెటర్లో జాయినింగ్ డేట్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. సో అతనికి పర్టికులర్గా ఈరోజు ఒక ఆఫర్ లెటర్ వచ్చిందంటే ఆఫ్టర్ 2 days తర్వాత లేదా ఒక 5 days తర్వాత జాయినింగ్ డేట్ అనేది మెన్షన్ చేసి ఉంటారు కంపెనీ వాళ్ళు. సో ఆ జాయినింగ్ డేట్ రోజు అతను కంపెనీలోకి ఆన్బోర్డ్ అవుతాడు. సో ఆన్బోర్డ్ అవడం అంటే నథింగ్ బట్ అతని ఫస్ట్ డే ఆఫ్ ఐటీ కంపెనీ ఏంటంటే ఫస్ట్ రోజు అదే అనమాట. అతనికి ఇక ఫస్ట్ రోజు స్టార్టింగ్ రోజు అనేది మాత్రం అదే. ఇంకా అక్కడి నుంచి అతనికి ఏమవుతుందంటే శాలరీ క్యాలిక్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కంపెనీలోకి ఒక ఎంప్లాయీ అనేవాడు ఈ విధంగా ఎంటర్ అవుతాడు. సో అతను ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కంపెనీ ఏ విధంగా వర్క్ చేస్తుందంటే నీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేది ఏంటంటే నువ్వు ఏదైతే కంపెనీలో జాయిన్ అయ్యావో ఆ కంపెనీ అనేది ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏం జరుగుతాయి అంటే ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేది ఏమన్నా ఆ కంపెనీ, బట్ మనం వర్క్ చేసేది మాత్రం సమ్ అదర్ క్లయింట్స్కి మాత్రం వర్క్ చేస్తాం. అంటే ఆ కంపెనీకి కాకుండా వేరే కంపెనీ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ అనేవాళ్ళు మనకి ఎవరైతే ఆఫర్ లెటర్ ఇచ్చారో వాళ్ళకి క్లయింట్గా ఉంటారనమాట. సో క్లయింట్ అంటే ఏంటంటే ఎవరైతే ఏ కంపెనీ అయితే ఒక ప్రాజెక్ట్ అనేది కలిగి ఉంటుందో దాన్ని మనం క్లయింట్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రాజెక్ట్ అంటే నథింగ్ బట్ సమ్ ఆఫ్ ద వర్క్ అనమాట. ఆ వర్క్ ఏ కంపెనీ అయితే కలిగి ఉంటుందో సో ఆ కంపెనీని మనం క్లయింట్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఆ కంపెనీకి వర్క్ ఉంది కాబట్టి సో ఆ వర్క్ ఉన్న కంపెనీ మనకి ఎవరైతే ఆఫర్ లెటర్ ఇచ్చారో ఆ కంపెనీ అనే దానికి క్లయింట్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, అక్కడ వేరే చోట వర్క్ ఉంది కాబట్టి ఆ వర్క్ చేయడం కోసం నాకు సమ్ ఆఫ్ ద రిసోర్సెస్ కావాలి, కొంత మ్యాన్ పవర్ అనేది కావాలని చెప్పేసి మనల్ని అప్రోచ్ అవుతారు అన్నమాట. అంటే మనకి ఎవరైతే ఆఫర్ లెటర్ ఇచ్చారో ఆ కంపెనీకి అప్రోచ్ అవుతారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే ఈ ప్రాజెక్ట్ అనేది డ్యూరేషన్ ఎంత, అంటే ఈ పనిని మేము ఎంతకాలం చేయాలి, సో ఈ పనిలో ఏమన్నా కొన్ని నియమాలు నిబంధనలు ఏమన్నా పాటించాలా, సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా ప్రాజెక్ట్లో ప్రతిదానికి, సెక్యూరిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చాలా ఉంటాయి. సో ఆ ప్రాజెక్ట్ యొక్క డ్యూరేషన్ ఎంత, సో ఆ డ్యూరేషన్లో ఎంతమంది కావాలి, ఎంతమంది మేనేజర్లు కావాలి, ఎంతమంది సీనియర్ లీడ్లు కావాలి, ఎంతమంది సీనియర్ వర్కర్స్ కావాలి, ఎంతమంది జూనియర్ వర్కర్స్ కావాలని చెప్పేసి ఒక డేటా అనేది అనలైజ్ చేసుకుంటారనమాట. సో ఇదంతా ఎవరు సెట్ చేస్తారు, ముందుగా మనకి ఎవరైతే ఆఫర్ లెటర్ ఇస్తారో వాళ్ళు క్లయింట్ దగ్గర నుంచి ఈ రిక్వైర్మెంట్ అనేది తీసుకుంటారు. సో ఈ రిక్వైర్మెంట్ తీసుకొని తర్వాత ఆ రిక్వైర్మెంట్కి తగినంత స్కిల్స్ కానీ వాళ్ళు ఏ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తున్నారో ఆ ప్లాట్ఫామ్కి సంబంధించిన స్కిల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం సెట్ చేయడం ప్రారంభిస్తారనమాట. ఈ సెట్ చేసేది ఎవరంటే మనకి ఎవరైతే ఆఫర్ లెటర్ ఇస్తారో వాళ్ళే సెట్ చేస్తారు. వాళ్ళు సెట్ చేసేయడం అంటే నౌకరీ నుంచి కానీ లింక్డ్ఇన్ నుంచి కానీ చాలామందికి సెట్ చేస్తారనమాట. ప్రొఫైల్స్ ఉంటాయి కదా మనకి, రెజ్యూమ్ ఆల్రెడీ అప్డేట్ చేసి పెట్టుకుంటాం, సంథింగ్ ఏదన్నా జావా కానీ పైథాన్ కానీ ఇట్లా ఎస్క్యూఎల్ కానీ చాలా వరకు ఇట్లా అప్డేట్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఆ అప్డేట్కి సంబంధించిన స్కిల్స్ అనేవి వాళ్ళ సెర్చింగ్ ఇంటర్ఫేస్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు రిక్రూటర్కి ఏమన్నా ఒకలాగా కనిపిస్తుంది, జాబ్ చేసేవాడికి ఏమన్నా
ఆ ప్లాట్ఫామ్ అనేది ఇంకోలాగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నౌకరీ తీసుకున్నామంటే నౌకరీలో జాబ్ సెట్ చేసేవాడికి ఇంకో విధంగా కనిపిస్తుంది యూజర్ ఇంటర్ఫేస్ అనేది. సో రిక్రూటర్కి మాత్రం వేరే విధంగా కనిపిస్తుంది అనమాట. అదేంటంటే ఎంప్లాయర్స్ లాగిన్ అంటారు. అంటే ఎవరైతే మనకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారో వాళ్ళకి సపరేట్గా ఒక లాగిన్ ఉంటుందన్నమాట ప్రతి ఒక్క జాబ్ సెర్చ్ పోర్టల్కి. సో అలాగా ఎంప్లాయర్కి ఏమన్నా ఒక లాగిన్ ఉంటుంది. సో ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం మాత్రం సపరేట్ ఇంకో లాగిన్ ఉంటుందన్నమాట. సో రెండు ఇంటర్ఫేస్లు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో వాళ్ళ ఇంటర్ఫేస్లో ఏం చేస్తారంటే జస్ట్ వాళ్ళు ఏ స్కిల్ కోసం అయితే సెట్ చేస్తున్నారో ఆ స్కిల్ అనే దాన్ని ఎంటర్ చేసి సెట్ చేస్తారనమాట. వాళ్ళు అలా సెట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ స్కిల్కి సంబంధించిన మ్యాచింగ్ డాక్యుమెంట్స్ అన్నీ లిస్ట్ అవుట్ అనేది మనకి యూజర్ ఇంటర్ఫేస్లో డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్పీరియన్స్ కానీ లేదా పర్టికులర్ పలానా టెక్నాలజీలో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని చూస్ చేసుకొని వాళ్ళకి కాల్స్ చేసి వాళ్ళ అవైలబిలిటీ తెలుసుకొని ఇంటర్వ్యూ చేసి వాళ్ళని కంపెనీలో తీసుకుంటారనమాట. వాళ్ళ కంపెనీలో తీసుకొని ఆ కంపెనీ కోసం మాత్రమే వర్క్ చేయించుకోరు. మనం ఎవరైతే క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ తీసుకున్నామో పలానా వర్క్ ఉంది, సో ఈ వర్క్ పర్టికులర్గా చేయించుకోవడం కోసం సమ్ ఆఫ్ ద రిసోర్సెస్ కావాలి కాబట్టి వాళ్ళు మనల్ని సెట్ చేసి ఎవరైతే రిక్వైర్డ్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళందరినీ సెట్ చేసి వాళ్ళ కంపెనీలో తీసుకొని వాళ్ళని ఆ ప్రాజెక్ట్లోకి అసైన్ చేస్తారనమాట. జనరల్గా ఐటీ కంపెనీస్ అనేవి ఇలా పనిచేస్తాయి అనమాట. సో ఇంతవరకు ఒక క్యాండిడేట్ అనేవాడు ఐటీ కంపెనీలోకి ఎంటర్ అయ్యి ఆఫర్ లెటర్ తీసుకున్నాడు. తర్వాత అతనికి ఒక ప్రాజెక్ట్ కూడా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇతను ఎవరైతే ఆఫర్ లెటర్ ఇచ్చారో ఆ కంపెనీలో ఉంటూ అతనికి ఎవరైతే క్లయింట్గా ఉన్నారో వాళ్ళ కోసం వర్క్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఇలా వర్క్ చేస్తున్నప్పుడు అతనికి బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు ఆ కంపెనీలో అతను వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫర్ లెటర్ అనేది ఇన్ఫోసిస్ ఇచ్చింది అనుకున్నాం. సో ఇన్ఫోసిస్కి ఆఫర్ లెటర్ నీకు ఇస్తే అంటే నీకు శాలరీ ఇచ్చేది ఇన్ఫోసిస్, కానీ నువ్వు వర్క్ చేసేది సమ్ అదర్ క్లయింట్ ఏదైనా ఉందనుకో, మేబీ సిస్కో కానీ లేదా గూగుల్ కానీ లేదా హెచ్ఎస్బిసి కానీ. సో ఇలాంటి కొన్ని క్లయింట్స్ ఉంటాయన్నమాట. సో ఈ క్లయింట్స్ వీళ్ళు కనుక వర్క్ చేస్తున్నట్లయితే డైరెక్ట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిస్కోకి పనిచేస్తున్నామంటే సిస్కో వాడు మనకు శాలరీ ఇవ్వడు. సిస్కో వాడు మన తరఫున ఇన్ఫోసిస్కి శాలరీ ఇస్తాడనమాట. సో అలా శాలరీ ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ ద కటింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఒక 6 months ప్రాజెక్ట్ కనుక ఇన్ఫోసిస్కి కనుక ఇచ్చిందంటే సిస్కో కంపెనీ వచ్చి వాళ్ళు దాన్ని సమ్ ఆఫ్ ద అమౌంట్కి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారనమాట. సో ఆ అగ్రిమెంట్ అనేది 6 monthsలో పైపోవాలి, మాకు 3 monthsలో పైపోవాలని చెప్పేసి ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకుంటారు. సో దానికి సరిపోయినంతమంది ఎంప్లాయీస్ని తీసుకుంటారు. సో ఆ ఎంప్లాయీస్ని జనరల్గా ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్కి అయితే శాలరీ అనేది బెనిఫిట్గానే ఉంటుంది. కానీ ఇప్పుడు కంపెనీ కనుక క్లయింట్కి ఇచ్చే అమౌంట్ ఎంత ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ మనకి ఒక 100 rupees ఇచ్చిందనుకో. సో క్లయింట్ అనేది మన పేరోల్ కంపెనీకి ఒక 100 rupees ఇస్తే అందులో 75 rupees మాత్రం మనకి ఇస్తారనమాట. అంటే అందులో 75% మనకి ఇచ్చేసి 25% ఏంటంటే పేరోల్ కంపెనీ అనేది వాళ్ళ ప్రాఫిట్స్ కింద ఉంచుకుంటుంది. సో ఐటీ కంపెనీస్ అనేవి ప్రతి ఒక్క ఐటీ కంపెనీ ఇలానే వర్క్ అవుతుంది. అంటే బేసిక్గా వర్క్ ఏ కంపెనీ దగ్గర ఉందో చూసి వాళ్ళని మనం క్లయింట్స్గా తీసుకొని వాళ్ళ వర్క్ని మన దగ్గర ఉన్న వర్కర్స్ చేత పనిచేయించి వాళ్ళు ఇచ్చే అమౌంట్ని మనకి ఎవరైతే ఆఫర్ లెటర్ ఇస్తున్నారో వాళ్ళు తీసుకొని వాళ్ళ దగ్గర ఒక 25% వాళ్ళ దగ్గర ప్రాఫిట్ కింద ఉంచుకొని మిగతా 75% అనేది ఎంప్లాయీకి శాలరీగా ఇస్తారనమాట. జనరల్గా ప్రతి ఒక్క ఐటీ కంపెనీ ఇలానే వర్క్ అవుతుంది. కానీ కొన్ని కంపెనీస్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఎట్లా వర్క్ అవుతాయి అంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ సపోర్ట్ సైడ్ ఉన్న వాళ్ళకైతే సర్వీస్ డెస్క్ ఇంజనీర్ కానీ, ఐటీ హెల్ప్ డెస్క్ ఇంజనీర్ కానీ, టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ కానీ వీళ్ళంతా ఉంటారు కదా. వీళ్ళకి ఏంటంటే ఇంటర్నల్ ఎంప్లాయీస్కే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్ మహీంద్రాలో జాయిన్ అయ్యాడు ఒక అతను యాజ్ ఎ సర్వీస్ డెస్క్ ఇంజనీర్గా టెక్ మహీంద్రాలో జాయిన్ అయ్యాడు. టెక్ మహీంద్రాలో జాయిన్ అయినప్పుడు అతనికి లోపల ఆల్రెడీ ఇంటర్నల్ ఎంప్లాయీస్ చాలా కొన్ని లక్షల మంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 lakhs ఎంప్లాయీస్ ఉన్నారనుకుందాం. టెక్ మహీంద్రా డొమైన్ మీద ఒక 4 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకుందాం. సో ఇప్పుడు ఈ 4 లక్షల మంది ఎంప్లాయీస్కి సపోర్ట్ ప్రాజెక్ట్ కనుక ఒక ఐటీ హెల్ప్ డెస్క్ ఇంజనీర్ని కనుక అసైన్ చేస్తే అతనికి ఏమవుతుందంటే అతను టెక్ మహీంద్రాకి మాత్రమే వర్క్ చేస్తాడు. ఎందుకంటే దే ఆర్ డూయింగ్ వర్క్ ఫర్ దేర్ ఇంటర్నల్ వర్కర్స్ ఓన్లీ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఓన్లీ ఇది సపోర్ట్ సైడ్ మాత్రమే ఉంటుంది. మిగతా అదర్ ప్రాజెక్ట్స్లో మాత్రం ఇట్లా ఉండదు. ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ కింద ఏవి తీసుకోరనమాట. ఓన్లీ సపోర్ట్ సైడ్ వాళ్ళకి మాత్రమే ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే టెక్ మహీంద్రాలోనే వర్క్ చేస్తూ టెక్ మహీంద్రా దగ్గర నుంచే శాలరీ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అదనమాట. సో ఇప్పుడు ఏంటంటే టెక్ మహీంద్రాలో ఎవరికైనా లాగిన్ ఇష్యూస్ కానీ లేదా ఏమన్నా సమ్ ఆన్గోయింగ్ ఐటీ ఇష్యూస్ కానీ ఏమైనా జరిగినప్పుడు దానికి హెల్ప్ ఎవరు తీసుకుంటారు? టెక్ మహీంద్రా నుంచి ఐటీ హెల్ప్ డెస్కే హెల్ప్ చేయాలన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే సో నాకు ఇలా లాగిన్ ఉంది,
సో నేను ఇలా లాగిన్ చేయలేకపోతున్నాను, నాకు కొన్ని ఐటీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఏం చేస్తారంటే సర్వీస్ డెస్క్ ఇంజనీరింగ్ కానీ, ఐటీ హెల్ప్ డెస్క్ ఇంజనీరింగ్ కానీ, టెక్నికల్ సపోర్ట్ ఇంజనీరింగ్ కానీ కాంటాక్ట్ అవుతారు. సో ఇలా కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఎవరికి వర్క్ చేస్తున్నారు? టెక్ మహీంద్రాలో ఉన్న ఇంటర్నల్ ఎంప్లాయీస్కే కదా. సో ఇట్లాంటి సినారియోస్లో ఏంటంటే కొన్ని కంపెనీస్ అనేవి వాళ్ళకి ఓన్గా ఐటీ సపోర్ట్ వాళ్ళని తీసుకుంటారు. సో వాళ్ళకి ఇంటర్నల్గానే వాళ్ళని వర్క్ చేయించుకుంటారు, ఇంటర్నల్ ఎంప్లాయీస్ కోసం మాత్రమే వర్క్ చేయించుకుంటారు. సో ఐటీ కంపెనీస్ అనేవి జనరల్గా ఇలా వర్క్ అవుతాయి అన్నమాట. సో ఇందులో ప్రాఫిట్ ఏంటంటే మనం వర్క్ చేస్తాం, కంపెనీ అనేది ప్రాఫిట్ తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం మనకి వాళ్ళు క్లయింట్ అనేవాడు మనకి మన పేరోల్ కంపెనీకి 100 రూపీస్ ఇస్తే మనకు వాళ్ళు 75 ఇస్తారు, మీకు వాళ్ళు 25 ఉంచుకుంటారు ప్రాఫిట్ కింద. సో శాలరీ అనేది ఇలా జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? ఐటీ కంపెనీస్ అనేవి జనరల్గా మోస్ట్ 99.9% అన్నీ పేరోల్ ప్లస్ క్లయింట్ బేస్డ్ మీద జరుగుతాయి ప్రతిదీ. ఎందుకంటే మన శాలరీ అనేది క్లయింట్ దగ్గర నుంచి వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుందనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. అంతేగాని కొన్ని ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎన్సీ కంపెనీలు తీసేస్తే కొన్ని థర్డ్ పార్టీ కంపెనీలు ఉంటాయన్నమాట. అంటే మిడ్ లెవెల్ కంపెనీస్ కానీ, అప్పుడే కొన్ని స్టార్టప్స్ కానీ జనరేట్ అయి ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ని వెతికినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ కరెంట్ శాలరీ అనేది కొంచెం హై రేంజ్లోనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక స్టార్టప్కి ఎవరైనా క్లయింట్గా వచ్చారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టార్టప్ని స్టార్ట్ చేశాను, నాకు ఒక క్లయింట్ కావాలి. క్లయింట్ అంటే ఎవరన్నా హూ ఆర్ హ్యావింగ్ సమ్ వర్క్ అనమాట. అంటే వాళ్ళకి కొంచెం వర్క్ చేసి పెట్టాలి, ఆ వర్క్ కలిగి ఉన్న వాళ్ళని నేను క్లయింట్గా తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిస్కోనే క్లయింట్గా వచ్చింది అనుకున్నాం. సో సిస్కో దగ్గర నుంచి నేను ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాను? నాకు సిస్కో వాడు, నేను స్టార్టప్ కాబట్టి సిస్కో వాళ్ళు నేను నీకు 100 రూపీస్ ఇవ్వలేను, నేను ఒక 75 మాత్రమే ఇవ్వగలను. సో నువ్వు ఆ 75లోనే నాకు కొంతమంది నా వర్క్ చేయడానికి ఎంప్లాయీస్ని ప్రొవైడ్ చేయని చెప్పి వాళ్ళు ఇస్తారనమాట సిస్కో వాళ్ళు. సో అప్పుడు నేనేం చేస్తాను, 75లో ఒక 25 నేను దగ్గర పెట్టుకొని 50కి ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళని మాత్రమే చూస్తాను. అర్థమవుతుందా? సో ఇప్పుడు నాకు 50కి ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళని మాత్రమే ఎత్తుక్కుంటా. అంటే స్టార్టప్స్ చేసే పని ఏంటంటే ఇలా వర్క్ చేస్తాయి అన్నమాట. 50 రూపీస్కి ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళని మాత్రమే ఎత్తుక్కొని ఆ క్లయింట్ నాకు సిస్కో క్లయింట్ ఇచ్చింది కదా 75 ఇస్తా ఉంది, నేను 25 పెట్టుకున్నాను, ఒక 50 అయితే మిగిలింది. ఆ 50 అనేది నేను శాలరీ కింద ఇస్తాను. సో శాలరీ కింద ఇచ్చినప్పుడు దానికి ఎవరైతే ఓకేగా ఉంటారో సో వాళ్ళని మాత్రమే నేను ఎంప్లాయీ కింద తీసుకుంటాను. సో అందుకే థర్డ్ పార్టీ కంపెనీస్లో శాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఐ మీన్ స్టార్టప్స్లో కానీ, మిడ్ లెవెల్ కంపెనీలో కానీ శాలరీస్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. బట్ ఏంటంటే వాటికి లాంగ్ టర్మ్లో చూసుకుంటే మాత్రం స్టార్టప్స్ అనేవి చాలా ప్రాఫిటబుల్ అనమాట. ఎందుకంటే లాట్ ఆఫ్ క్లయింట్స్ అనేవాళ్ళు వస్తూ ఉంటారు, చాలా ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఎంఎన్సీలకి ఏంటంటే కాన్స్టెంట్గా ఉండే క్లయింట్స్ మాత్రం ఉంటారు. అంటే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి. అంటే కొన్ని ఒక 10 to 15 yearsగా కంటిన్యూగా రన్ అయ్యే ప్రాజెక్ట్స్ కానీ, లేదా ఒక 5 years నాన్ స్టాప్గా రన్ అయ్యే ప్రాజెక్ట్స్ కానీ, ఇట్లాంటివి మాత్రం ఎంఎన్సీ దగ్గర ఉంటాయి. బట్ థర్డ్ పార్టీ కంపెనీలు కానీ, స్టార్టప్స్ దగ్గర కానీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోనే కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్స్ లాట్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. సో చాలామంది ఏంటంటే థర్డ్ పార్టీ కంపెనీలో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించరు, ఎంఎన్సీలో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఎంఎన్సీలో కూడా జరిగేది ఇదే. సో చాలామందికి ఏంటంటే ఎంఎన్సీలో జాయిన్ అయిన వాళ్ళకి ఆ కంపెనీలోనే వర్క్ చేస్తున్నాం అనుకుంటారు. కానీ ఆ కంపెనీ జస్ట్ నీకు శాలరీ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. బట్ నువ్వు వర్క్ చేసేది ఏంటంటే నువ్వు దేనికైతే వర్క్ చేస్తున్నావో ఆ క్లయింట్ మాత్రమే నీకు శాలరీ ఇచ్చే కంపెనీకి వాళ్ళు ఇస్తారన్నమాట శాలరీ. అర్థమవుతుందా? సో ఐటీ కంపెనీస్ అనేవి 99.9% ఇలానే వర్క్ అవుతాయి. అర్థమవుతుంది కదా? సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.